ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. ఈ రోజు పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక భారత్ ఆడే మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో రేపు టీమిండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని, వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలుగుతుందని వాతావరణ నివేదికలు వెలువడుతున్నాయి. మంగళవారం ఉదయం కూడా వర్షం పడింది. గ్రౌండ్ పై కవర్లు కప్పి ఉంచారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం కాదు కానీ అక్కడ వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా లేదు. అక్యువెదర్ ప్రకారం భారత్ బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్ రోజు 35% వర్షం కురుస్తుందని నివేదికలో పేర్కొంది. అలాగే మ్యాచ్ సమయంలో మేఘామృతమై వాతావరణం ఉంటుందని వాతావరణ నివేదిక పేర్కొంది. ఈ రకమైన వాతావరణంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అటు ఫ్యాన్స్ ను కూడా టెన్షన్ పెంచుతుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ దశలో రిజర్వేడే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ సమయంలో వర్షం పడితే ఏ జట్టు అయినా ఫలితం పొందడానికి 20 ఓవర్లు ఆడవలసి ఉంది. మ్యాచ్ పూర్తి కాకపోతే మ్యాచ్ ఫలితం తేలని మ్యాచ్ గా ప్రకటిస్తారు. ఆ సమయంలో రెండు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభిస్తుంది. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మొత్తానికి మ్యాచ్ కు ముందు ఇలాంటి వాతావరణం టెన్షన్ కు గురి చేస్తుంది.